బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో విద్యార్థి ఉద్యమం కారణంగా ఆమె తన పదవిని కోల్పోయారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆమె తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. త్వరలోనే సొంత దేశానికి తిరిగి వెళ్తా అంటున్నారు. బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ తనకు మరణశిక్ష విధించినా తాను భయపడ్డం లేదన్నారు. తాను బంగ్లాదేశ్లో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని ఎవరూ అనుకోవద్దని హెచ్చరించారు. దేశం కోసం తాను నిరంతరం పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. అతి త్వరలోనే తాను మళ్లీ తన సొంత దేశానికి తిరిగి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాను తిరిగి వెళ్లే తేదీ, సమయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన పునరుద్ధరణే తన ప్రాథమిక లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు తన పార్టీ అవామీ లీగ్పై విధించిన నిషేధం పట్ల ఆమె చాలా ఘాటుగా స్పందించారు. అవామీ లీగ్ అనేది కేవలం ఒక పార్టీ కాదని, బంగ్లాదేశ్ ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ అని ఆమె అన్నారు. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్తో దాన్ని మూసేయడం ఎవరితరం కాదని హెచ్చరించారు. అది నిజంగా జరిగితే అసలు బంగ్లాదేశ్ అనే దేశమే పుట్టేది కాదని గుర్తు చేశారు. గతంలో తనపై ఏకంగా 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆమె వెల్లడించారు. అయినా తాను ఎప్పుడూ ప్రాణభయంతో వెనక్కి తగ్గలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ లక్షలాది మంది మద్దతుదారులు తన పార్టీ కోసం అండగా నిలబడే ఉన్నారని తెలిపారు. గతంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన మహమ్మద్ యూనుస్పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యూనుస్ ప్రభుత్వం అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలపై పగబట్టి రాజకీయ నరమేధం సృష్టించిందని ఆరోపించారు. ఇప్పటివరకు తమ పార్టీకి చెందిన సుమారు 600 మందిని దారుణంగా హత్య చేశారని, 1.5 లక్షల మందికి పైగా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనగానే నాయకులంతా మళ్లీ తిరిగొస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనదని అన్నారు. భారత్ కేవలం మా పొరుగు దేశం మాత్రమే కాదు, 1971లో మా దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆ దేశం అందించిన సహకారం మరవలేనిదని కొనియాడారు.